మహేష్ బాబు రాజమౌళి సినిమా SSMB 29 అసలు ఇప్పటి వరకు ఎందుకు షూటింగ్ మొదలవ్వలేదు, అసలు ఎప్పుడు మొదలవుతుంది ఎవ్వడికి ఐడియా లేదు. దీని గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, పిచ్చెక్కిపోద్ది అనమాట. అసలు రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఏంటో తెలిస్తే గూస్ బంప్స్ పక్క, అందులో డౌటే లేదు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూమర్ నడుస్తుంది. అదేంటంటే రాజమౌళి బర్త్డే అక్టోబర్ 10th. ఆ రోజున ఈ మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ రావచ్చని చెప్తున్నారు, బట్ కన్ఫర్మ్ కాదు. ఇంకా నెక్స్ట్ డిసెంబర్ నుంచి మూవీ షూటింగ్ అయితే మొదలు పెడతారట. నాకైతే నమ్మకం లేదు, ఇది కూడా ఒక రూమర్గా మిగిలిపోవచ్చు. ఓకే, ఇప్పుడు SSMB 29 ఎందుకు లేట్ అవుతుంది భయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా బడ్జెట్ ఇనీషియల్గా అనుకుంటుంది అయితే 1500 కోట్లు. సినిమా రిలీజ్ టైంకి ఇంకా పెరగచ్చు కూడా, బట్ మినిమం బడ్జెట్ అయితే 1500 కోట్లు అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇది పాన్ ఇండియా మూవీ అయితే కాదు, పాన్ వరల్డ్ మూవీ. రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా సినిమా చేసేశారు. RRR మూవీతో పాన్ వరల్డ్ సినిమా కూడా చేసేసినట్టే. ఎందుకంటే RRRకి బయట లాంగ్వేజ్లో బాగా అప్రిసియేషన్ వచ్చింది, బయట మన దేశం కాకుండా వేరే దేశాల్లో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకనే రాజమౌళి SSMB 29 మూవీని మన తెలుగులో మాత్రమే కాకుండా, మన దేశంలో మాత్రమే కాకుండా హాలీవుడ్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను, జర్మనీ లాంగ్వేజ్లోను, జపనీస్ లాంగ్వేజ్లోను, స్పానిష్ లాంగ్వేజ్లోను, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఒకే రోజున మొత్తం అన్ని థియేటర్లో షోలు పడితే ఎలా ఉంటుంది? అన్ని లాంగ్వేజెస్లో, అంటే ఒక 20 లాంగ్వేజెస్లో మినిమం అలా ప్లాన్ చేస్తున్నారనమాట. ఇలా ప్లాన్ చేస్తే సరిపోదు కదా, సినిమాని రెడీ చేయాలి. ఇప్పుడు ఇలా రెడీ చేయాలంటే హాలీవుడ్ యాక్టర్ని పెట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా నచ్చిన వాళ్ళని పెట్టుకోవాలి. ఎవరికైనా డబ్బులు ఇస్తే వచ్చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే RRR మూవీలోనే కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. కానీ అసలు ప్లాన్ ఏంటంటే, సినిమాని రెడీ చేసేస్తాం, బాగానే ఉంది, డబ్బింగ్ కూడా చేసుకుంటాం, అది పెద్ద విషయం కాదు. కాకపోతే సినిమాని రిలీజ్ చేయాలి కదా, అక్కడ థియేటర్స్లో సినిమాని రిలీజ్ చేసుకోవాలి. అలాగే ప్రమోషన్స్ కోసం కూడా ఇండియా మాత్రమే కాదు, వేరే వేరే కంట్రీస్ తిరుగుతూ బోల్డ్ అంతా ప్రమోషన్ చేయాలి, హైప్ తెప్పించాలి సినిమాకి. ఇవన్నీ తెప్పించాలంటే మనకి హాలీవుడ్ వాళ్ళ సపోర్ట్ ఉండాలి. హాలీవుడ్లో ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్, అంటే ఇక్కడ మనకి దిల్ రాజు బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్ ఎలా ఉన్నాయో, అటు హాలీవుడ్లో ఫాక్స్ ప్రొడక్షన్స్, అలాగే డిజ్నీ ప్రొడక్షన్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళతోటి ఎవరో ఒకరితో టైఅప్ అవుదామని రాజమౌళి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్స్ అనమాట. వీళ్ళతో టైఅప్ అవడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. చాలా మీటింగ్స్ నడుస్తాయి, బోల్డ్ అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో వీళ్ళు, అలాగే మన తెలుగు ప్రొడ్యూసర్ KL నారాయణ గారు ఉన్నారు కదా, SSMB 29 మూవీని ప్రొడ్యూస్ చేయబోయేది, వాళ్ళిద్దరిని కలిపి జాయింట్ అగ్రిమెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 1-2 years నుంచి ఈ ప్లానింగ్ నడుస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్లానింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకి రాజమౌళి మూవీని అనౌన్స్ చేస్తారు. మూవీని ఎలా అనౌన్స్ చేస్తారు? ఈ SSMB 29 మూవీలో ఈ ప్రొడక్షన్ సంస్థ, అంటే హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ కూడా భాగస్వామి అవుతున్నట్టుగా అఫీషియల్గా లాంచ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు చెప్పలేరు, ఎందుకంటే ఇంకా అగ్రిమెంట్స్ ఇవన్నీ పూర్తి అవ్వలేదు కదా. రాజమౌళి ప్లాన్ మాత్రం మామూలుగా ఉండదు. స్టోరీ రెడీ అయిపోయింది, మహేష్ బాబు మేకవర్తో రెడీగా ఉన్నారు. రాజమౌళి కూడా హాలిడేస్ తీసుకుని చిరాగ్గా ఎప్పుడు సినిమా మొదలు పెడదామని వెయిట్ చేస్తున్నారు. అంతెందుకు భయ్యా, సినిమా మొదలు పెడదామని, షూటింగ్ స్టార్ట్ చేసేద్దామని ఒక పెద్ద అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద సెట్స్ కూడా వేసేశారు. గ్రాఫిక్స్ పనులు కూడా మొదలు పెట్టేశారు. అసలు మహేష్ బాబుని ఎలా చూపించాలి SSMB 29 అని ఆ స్కెచ్లు మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ ఈ ఒక్క దానికోసమే వెయిటింగ్ అనమాట. ఎవరైనా ప్రొడక్షన్ సంస్థతో డీల్ కుదిరితే, డిజ్నీ వాళ్ళతో కానీ ఎవరో ఒకరితో టైఅప్ కుదిరితే, సో వెంటనే అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ హాలీవుడ్ వాళ్ళు కూడా మనతో టైఅప్ అవుతున్నారని చెప్పి చాలా గ్రాండ్గా ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసి సినిమాని అయితే లాంచ్ చేస్తారనమాట. అలా లాంచ్ అయిన ఒక 1 month లోపే సినిమా షూటింగ్ మొదలవుతుంది. సో రాజమౌళి ప్లాన్ అయితే మామూలుగా లేదు కదా. సో ఎప్పుడైతే హాలీవుడ్ వాళ్ళు మనతో టైఅప్ అవుతారో ఇంకా సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుంది కదా, మన సినిమాకి గ్లోబల్ రీచ్ వస్తుంది అనమాట. సో అది మరి విషయం. రాజమౌళి అంటే మాస్టర్ మైండ్ అని అందుకనే అంటారు. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.